వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో సెలెక్టివ్గా స్పందనలు, అనుకూల సందర్భాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం పేరుతో గొంతెత్తడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళ మీద తరచుగా వినిపించేటువంటి విమర్శ. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే నాయకుల మీద పోలీసులు చేపట్టినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు అవి తీసుకున్న ప్రతిసారి కూడా తాడేపల్లి నుంచి ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి పోస్ట్ వస్తుంది. మహారాజశ్రీ అని మొదలు పెడతాం. మామూలుగా ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఉభయ కుశలోపరి, నమస్కారం, ఇవన్నీ పైన పెడతాం. సాల్యుటేషన్స్ పెట్టి కింద మహారాజశ్రీ వారికి, లేదు ఎలా ఉన్నారు ఏమిటి, ఈ ఈ టైప్లో ఒక అర్జీనో ఉత్తరమో ఏదో ఒకటి ఒక సుదీర్ఘంగా రాస్తాం. మామూలుగా టెలిగ్రామ్ టైప్లో కాదు, రైట్? అలాగా ఇక్కడ అదేంటో అధికారం కోల్పోయిన ఒక ఫేజ్ దాటిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తుంటే అక్కడి నుంచి ముఖ్యంగా ముందుగా ఇంగ్లీష్లో సుదీర్ఘమైనటువంటి పోస్టులు. అందులో ఏముంటాయి తెలుసా? అప్పుడు ఎప్పుడో నూతన్ ప్రసాద్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని. అలాగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. వెంటనే దాని పక్కనే హలో ఇండియా, హియర్ మీ, హే రామ్, ఇలాంటి సందేశాలు సోషల్ మీడియాలో చాలా గట్టిగా బలంగా నింపేస్తుంటారు. బట్ అదే తరహా చర్య ఇప్పుడు మరి తెలంగాణలో జరిగినప్పుడు ఎందుకు ఆ స్పందన కనిపించడం లేదు? ఇదే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. సో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియాతోటి పార్టీతో అనుబంధం ఉన్నటువంటి యనమల నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాని తర్వాత వైసీపీ అగ్రనాయకత్వం నుంచి కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎలాంటి ఒక అధికార ఖండన లేదు, స్పందన లేదు, ఏమీ లేదు. అదే ఇప్పుడు చర్చనీయాంశం. ఏపీలో మరి ఇలాంటి సంఘటనల మీద వెంటనే స్పందించేటువంటి పార్టీ అగ్రనాయకత్వం సైతం తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు మౌనం పాటిస్తోంది అనేది ఇక్కడ రాజకీయ వర్గాల్లో కూడా ప్రశ్నిస్తున్నారు. సో ప్రత్యర్థులు ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నారండోయ్. ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు జరిగితేనేమో ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మానవ హక్కులు వీటితోటి జాతీయ స్థాయిలో సైతం స్పందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి తెలంగాణలో అదే అంశం మీద ఎందుకు మాట్లాడడం లేదని నిలదీస్తున్నారు. మరి చట్టాలు, రాజ్యాంగ హక్కులు ఒక రాష్ట్రానికి ఏమైనా పరిమితమా, లేక అన్ని రాష్ట్రాల్లో కూడా సమానంగా వర్తించాలా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా సాగుతోంది. సో మరి ఈ మౌనం వెనుక రాజకీయ కారణాలున్నాయి అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్గానే హరీష్ రావు గారు ఈ విషయం మీద స్పందించడం. ఎందుకంటే హైదరాబాద్లో సాక్షి సంస్థ ప్రధాన కార్యాలయం ఉండడం, వివాదాస్పద వ్యాఖ్యలన్నీ కూడా ఆ సాక్షి టీవీ కార్యక్రమంలోనే ప్రసారం అవ్వడం, ఈ అంశం మీద తెలంగాణ పోలీసులు దర్యాప్తు కొనసాగించడం, ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నాయకత్వం చాలా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. సోషల్ మీడియాలో ఇంకొక విమర్శ, ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల మీద చాలా తీవ్రంగా స్పందించేటువంటి ఈ నాయకత్వం మరి తెలంగాణలో జరిగిన అరెస్టు విషయంలో అదే స్థాయిలో న్యాయ పోరాటమో లేదంటే రాజకీయ మద్దతో ఎందుకు ఇవ్వడం లేదు అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద పార్టీ వైఖరి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒకేలా ఉండాలి, కానీ మా రాజకీయ పరిస్థితులను బట్టే మేము మారతామంటే అది కుదరదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇక్కడ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, యనమల నాగార్జున అరెస్ట్ కంటే ఎక్కువ చర్చకి వస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మౌనం. ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ, రాజకీయ ప్రతీకారం ఇంకా ఏమైనా వాడారా? ఎక్కడ అసలు ఆయనకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లోని ఇంకో దాంట్లో ఏమైనా వచ్చిందో లేదో కూడా ఒకసారి మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంటు, విశాఖ తీరం బోటు, అక్కడికి జగన్ గారు వెళ్తున్నారు, పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ, సజ్జల ప్రెస్ మీటు, రౌండ్ టేబుల్, పేర్ని నాని ఉండవల్లి, రైతు మరణం, వెంచర్కి వాలుతున్న గద్దలు అంటూ ఏదో ఇంకో పోస్టులు. ఎప్పుడో జూలై 8న మాట్లాడారు, 13వ తేదీ వాళ్ళ మళ్ళీ మధ్యలో రాజ్నాథ్ సింగ్ గారికి పుట్టినరోజు, అమరావతి రైతుల మీద జరిగినటువంటి దాష్టీకం కాదు, బేసిక్గా
ఆ రోజు జరిగినటువంటిది అది. భూములు తీసుకోవడానికి కోర్టు ఆర్డర్స్ తోటి వెళ్ళింది. తర్వాత జానకమ్మ మరణానికి సంబంధించి ఇంతే. ఎక్కడ హే రామ్ లేదు, హలో ఇండియా లేదు, హియర్ మీ లేదు. అలా ఉందన్నమాట పరిస్థితి. సో ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది సెలెక్టివ్ మౌనం. కేవీఆర్ అరెస్ట్ అయితే దాని మీద మాట్లాడేశారు. కేవీఆర్ని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అదేంటో మరి కరెక్టే, ఆ ఇద్దరి ఫెవికాల్ బంధం కరెక్టే మనం అనుకున్నటువంటిదే. అందులో ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఇది కానీ నో. సో మరి ఏంటి ఈ వైఖరి ఏంటి? అందులోనూ ఒక సామాన్య కార్యకర్తను కాదు అరెస్ట్ చేసింది, అధికార ప్రతినిధిని. పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళని కూడా చాలా బలంగా నువ్వు వచ్చామా, ఫ్లైట్ ఎక్కామా, దిగామా, ఓటేసామా, మళ్ళీ ఫ్లైట్ ఎక్కామా, అమెరికా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి అంటూ బెదిరించినటువంటి ఆ నాగార్జున యాదవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ కార్యాలయంలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి నాగార్జున యాదవ్ని ఏపీ పోలీసులు అయితే ఏం అరెస్ట్ చేయలేదు, కానీ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్కి నొప్పి వచ్చింది. అంతే, సేమ్ క్విడ్ ప్రో కో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాత్రం స్పందన లేదు. దెన్ వేర్ ఈజ్ దట్ స్పందన? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సార్, ఏమైంది చెప్పాలిగా. చెప్తారంటారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.